నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరి స్టైల్లో వాళ్ళ బెదిరింపుల పర్వానికి తెగబడుతున్నారు. యువగలం వేదికలపైన బహిరంగ సభల్లో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడే నారా లోకేష్ ప్రతిపక్షాలను, తనకు గిట్టని అధికారులను రెడ్ డైరీ పేరుతో బెదిరింపులకు పాల్పడటం ఫ్యాషన్ అయిపోయింది. ఇక ఏపీలో అధికారం ఎక్కడ ఉంటే ఆ పార్టీ అంటగాడానికి రాజకీయ నాయకులు క్యూ కడుతున్నారు. ఇక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్డుతో అధికారాన్ని అనుభవించిన నాయకులు ఉన్నారు. టీడీపీ అధికారం చేయి దాటిపోతుందని తెలిసిన మరుసటి రోజే ఆ పార్టీకి బై బై చెప్పి వైసీపీలోకి చేరిపోతున్నారు. ఇక ప్రస్తుతం ఇదే వ్యూహాన్ని రాజకీయ నాయకులు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ రెడ్ డైరీ ఎవరి కోసం? పార్టీని వీడుతున్న నాయకులపైన, వేధింపులకు పాల్పడిన వైసీపీ నేతలైనా, మంత్రులపైననా? ఇక మొత్తంగా లోకేష్ రెడ్ డైరీ పరిణామాలపైన బీఆర్కే స్పెషల్ ఫోకస్ చేస్తోంది. వైసీపీ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి వైసీపీ లేదా బీజేపీ, జనసేనకు రాజకీయ వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అయితే ఈ వలస నాయకుల కారణంగా ఆయా పార్టీల బలోపేతానికి కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు అధిష్టానాలు మొండి చేయి చూపుతున్నాయి. పదవుల కోసం మాత్రమే పార్టీలు మారే రాజకీయ నాయకులకు టికెట్లు కేటాయిస్తూ అందలమెక్కిస్తున్నారు. కష్టకాలంలోనూ ఎన్ని సవాళ్లు ఎదురైనా చివరకు ప్రాణాలకు తెగించి కూడా పార్టీ కోసం పనిచేసిన నేతలు కూడా ఉన్నారు. వాళ్ళెవ్వరికీ టికెట్లు కేటాయించడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు అధిష్టానాల తీరుపైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పార్టీని వీడిపోతున్నారు. వలస వచ్చిన నాయకులకు టికెట్లు కేటాయిస్తే సహకరించేదే లేదని బాహాటంగానే క్షేత్రస్థాయి నాయకులు హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి వారి పేర్లు కూడా లోకేష్ రెడ్ డైరీలో రాసుకుంటున్నారా? అధికారంలోకి వస్తే వాళ్ళ పని కూడా పడతారా? టీడీపీ అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఏంటి? అన్ని ప్రధాన పార్టీలు ఇలా రెడ్ డైరీని ఫాలో అవుతున్నాయా? మరి లోకేష్ మాత్రమే డైరీ పేరుతో బెదిరిస్తున్నారా అనేది హాట్ టాపిక్గా మారింది. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అసలు ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఇప్పుడు ఉచ్చబడుతుంది. కోర్టుకు వెళ్ళారు తెలుసా, నా పైన కోర్టుకు వెళ్ళారు. లోకేష్ ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ఎర్ర బుక్ అంటున్నాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, ఆ లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. అరే ఎందుకే భయపడుతున్నారు? ఇదిగో ఇక్కడ విజయనగరం నుంచి చెప్తున్నా, నేనేనాడు తప్పు చేయలేదు. నీతి నిజాయితీగా బతకాలని మా తాతగారు, మా తండ్రి నాకు నేర్పించారు. నేను ఏనాడు తప్పు చేయలేదు, తప్పు చేయను. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. గురుగారు, ఈ విషయంలో నేను ఎవరిని వదిలిపెట్టను. నా పైన 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఈరోజు గర్వంగా నేను తిరుగుతున్నాను. దానికి కారణం ఒకటే, ఈ పనికిమాల కేసులకు మనం భయపడతామా? బాములకే భయపడిన కుటుంబం అన్నది. ఈ కేసులకు మనం భయపడతామా? మై డియర్ జగన్, భయం మా బయటలోనే లేదు. ఈ ఎర్ర బుక్ ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందండి. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఎర్ర బుక్. ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి లోకేష్ ప్రతి ఊర్లో ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని అరెస్ట్ చేస్తారంట. అయా జగన్ చెప్తున్నా, నీలాగా ప్రజాధనాన్ని లూటీ చేసి మాయ మాటలు చెప్పి గెలిచిన వ్యక్తులుగా మేము. అధికార వైసీపీ పార్టీ, టీడీపీ నాయకులు, టీడీపీ శ్రేణులపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎన్నిసార్లు కూడా టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, అలాగే లోకేష్ సహా మరెందరో విమర్శనాస్త్రాలు గుప్పించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆయా నేతల పేర్లు కూడా లోకేష్ రెడ్ డైరీలో రాసుకున్నారా?
తాము అధికారంలోకి వస్తే అంతకంతకు బదులు తీర్చుకుంటామని వైసీపీ నేతలు అలాగే మంత్రులపైన హెచ్చరికలు కూడా చేశారు. మరి ఆ రెడ్ డైరీ వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తోందా? టీడీపీ నుంచి వెళ్లిన నాయకులను టార్గెట్ చేస్తుందా? టీడీపీ పైన దుమ్మెత్తి పోసిన వైసీపీ నేతలు ఎవరు? టీడీపీ శ్రేణులను వేధించిన నాయకులెవరు? ఇవన్నీ ఏపీ రాజకీయాల్లో కీలక చర్చగా సాగుతున్నాయి. రెడ్డికా, రెడ్ డైరీకి సంబంధించి ఎవరు రాస్తున్నారు, ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఏంటి అనే విషయం తెలుసుకుందాము. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపి లైన్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, అసలు ఈ రెడ్ డైరీ కథ ఏంటి? అసలు ఎందుకు దీంట్లో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి? ఏం జరగబోతోంది అసలు? మమత, ముందుగా అంటే ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు లేదంటే దేశవ్యాప్తంగా ఎప్పుడూ లేని విధంగా కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏపీ ప్రభుత్వం అంటే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలని పెద్ద ఎత్తున అంటే వాళ్ళపైన విమర్శలు చేయడమే కాకుండా రకరకాల దాడులు చేయించడం, అదేవిధంగా అక్రమ కేసులు పెట్టడం, అంటే ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తే రకరకాల ఇబ్బందులు పెట్టడం, లేదంటే ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, ఇట్లా రకరకాల కార్యక్రమాలు జరిగాయి. అయితే వీటన్నిటిపైన కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కావచ్చు, లేదంటే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గత 5 ఏళ్ల నుంచి కూడా పోరాటం చేస్తూ కూడా వస్తున్నారు. అయితే గత 2 సంవత్సరాల క్రితం, అంటే 1.5 సంవత్సరం క్రితం, అంటే కుప్పం నుంచి కూడా ప్రారంభించినటువంటి ఏదైతే యువగలం పాదయాత్ర సందర్భంగా అప్పట్లో ఒక కొత్త కార్యక్రమానికి లోకేష్, అంటే దేశంలో ఎక్కడా లేదు అలాంటి కార్యక్రమానికి లోకేష్ తీసుకురావడం జరిగింది. అంటే ప్రధానంగా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపైన అంటే రకరకాల అణచివేతలు, రకరకాల కేసులు పెట్టడం, రకరకాల ఇబ్బందులు పెడుతూ కూడా చేస్తున్న కార్యక్రమాలు గతంలో ఎక్కడ కూడా చాలా ప్రాంతాల్లో రాష్ట్రాల్లో చూస్తుంటాం. అయితే లోకేష్ మాత్రం కుప్పంలో యువగలం పాదయాత్ర ప్రారంభించిన సమయంలో ఒక రెడ్ డైరీని ఆయన నోట్ చేయడం జరిగింది. ఆ రెడ్ డైరీ సారాంశం ఏరా అంటే, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, ఎదుర్కొన్నటువంటి సమస్యలు, లేదంటే ఎదుర్కొన్నటువంటి దాడులు, ప్రత్యర్థులపైన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పెద్దలు కావచ్చు, లేదంటే ఐపీఎస్ అధికారులు కావచ్చు, లేదంటే ఐఏఎస్ అధికారులు కావచ్చు, లేదంటే గ్రామ మండల స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దారుల నుంచి, అంటే ఏ రకమైనటువంటి వ్యక్తులైనా సరే ప్రత్యర్థులపైన ఏ రకంగా దాడులు చేశారో వాళ్ళను టాప్ ప్రయారిటీగా తీసుకుని వాళ్ళందరినీ కూడా నోట్ చేయడం జరిగింది. అది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదంటే సలహాదారులు కావచ్చు, ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించి అన్ని వ్యక్తులు, అంటే ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో లీనమైనటువంటి వ్యక్తులందరినీ కూడా ఆయన కొంతమంది నోట్ చేయడం జరిగింది. మరి ఆ రెడ్ డైరీలో ఏమేమి నోట్ చేశారు ఏందనేది కేవలం ఒక లోకేష్కి మాత్రమే, జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ లోకేష్కి మాత్రమే తెలుసు. కానీ వచ్చేది 2024 ఎన్నికల్లో, అంటే మరో నెల 1.5 నెల, అంటే కాసేపటి క్రితమే ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. దాని తర్వాత రెడ్ డైరీ ఓపెన్ చేస్తాను, మొదటి పేరు నుంచి కూడా చివరి పేరు వరకు కూడా తన లిస్టులో ఉన్నటువంటి పేర్లందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. యువగలం పాదయాత్ర సందర్భంగా కుప్పం నుంచి ప్రతి జిల్లాలో ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది నాయకులు లోకేష్కి కొన్ని రకాల ఫిర్యాదులు చేయడం జరిగింది. ఒకనొక దశలో లోకేష్కి సంబంధించినటువంటి యువగలం పాదయాత్ర జరగకుండా కూడా రకరకాలుగా పోలీసు అధికారులు కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అదే సందర్భంలో లోకేష్ రోడ్లపైన కూర్చుని నిరసన వ్యక్తం చేశారు, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా కొన్ని కేసులు కూడా లోకేష్ మీద పెట్టడం జరిగింది. ఇట్లా రకరకాల అంశాలన్నింటినీ కూడా ఫేస్ చేసుకుని లోకేష్ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు సారాంశం ఏరా అంటే, రెడ్ డైరీలో ఎవరెవరు పేర్లు ఉన్నారు, ఓకే రేపు అధికారంలోకి వస్తారు, ఒకవేళ ప్రభుత్వంగానే ఏర్పాటు చేస్తే ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకుంటే మరి రెడ్ డైరీలో ఎవరెవరు పేరున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల అధికారుల పేర్లు ఉంటారు, సరే ఓకే వాళ్ళకు పోస్టింగ్ ఎవరు,
లేదంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు, రకరకాల ఇష్యూస్ నడుస్తాయి. మరి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు, లేదంటే ప్రస్తుతం తర్వాత మాజీలు అయిన తర్వాత కావచ్చు, లేదంటే మిగిలినటువంటి రాజకీయ పెద్దలుగా ఉన్న సలహాదారులుగా ఉన్న వ్యక్తులు, ఇలాంటి వీళ్ళందరూ కూడా ఉంటారు. మరి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మరి ఇప్పుడు ఎలక్షన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి చాలామంది తెలుగుదేశం పార్టీకి అంటే ప్రధాన వైసీపీలో ఉండి అక్కడ రాజీనామా చేసినటువంటి కీలకమైన నేతలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరుతున్నారు. మరి వాళ్ళ పేర్లు రెడ్ డైరీలో ఉంటే మరి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మరి ఇప్పుడు రెడ్ డైరీలో ఎక్కించిన పేర్లు ఎక్కించిన వాళ్ళందరూ కూడా చెడ్డవారైతే మరి ఇప్పుడు తెలుగుదేశంలో పార్టీలో చేరిన వ్యక్తులు మంచివారైపోతారా? ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రజల్లో అంటే తిరుగుతున్నాయి. మరి వీటికన్నిటికీ కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమాధానం చెప్పాలంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద రెడ్ డైరీ అనేది కేవలం ప్రత్యర్థులను భయపించడానికి, లేదంటే అధికారంలో ఉన్న వాళ్ళ అధికారులు కావచ్చు, లేదంటే ఐపీఎస్ అధికారులు కావచ్చు, లేదంటే ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేసే విధంగా కూడా రెడ్ డైరీని లోకేష్ ఏర్పాటు చేసుకున్నారంటూ కూడా ఇప్పటికే కూడా అధికార పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఒకనొక మీడియా సమావేశంలో కూడా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. రెడ్ డైరీని అంటే దాంట్లో పేర్లు పెట్టుకుంటున్నాను, మీ కథ చూస్తానంటూ కూడా అధికారులను బెదిరించిన ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాన్ని చాలా రకాలుగా తప్పుపట్టారు. అయితే మొత్తం మీద మనం ఇక్కడ ఆలోచించాల్సిన అంశము, లేదంటే ప్రజల్లో తిరుగుతున్నటువంటి అంశం, అనుమానాలకు సంబంధించింది ఏరా అంటే చాలామంది అంటే వైసీపీలో ఉన్న కీలక నేతలందరూ కూడా ఇప్పుడు టీడీపీలో చేరిపోతున్నారు. మరి వాళ్ళ గతంలో పాదయాత్ర సందర్భంగా కావచ్చు, లేదంటే రకరకాల సమావేశాలు, మీటింగుల్లో కూడా లోకేష్ వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తెలుగుదేశం నేతలందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు, వీళ్ళ పేర్లను కూడా నేను రెడ్ డైరీలో నోట్ చేసుకున్నారు, వీళ్ళని కూడా నేను వదిలిపెట్టను అని చెప్పిన తర్వాత అనతికాలంలో అలాంటి వ్యక్తులందరూ కూడా సీటు రాలేదు, అంటే వైసీపీలో సీటు రాలేదనే ఉద్దేశంతో కొంతమంది వాళ్ళందరూ కూడా టీడీపీలోకి చేరడం జరిగింది. మరి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారంటూ కూడా, అంటే ఇప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయారా అంటూ కూడా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. మొత్తం మీద దీనికి సంబంధించి ఒక క్లారిటీ అంటే తెలుగుదేశం పార్టీ ఇవ్వాలని అంటూ కూడా ప్రధానంగా డిమాండ్ వినపడుతుంది. మరి చూడాలి, ఎందుకంటే గతంలో కొన్ని జిల్లాల్లో రకరకాల కేసులు, అంటే పొంగునూరు కావచ్చు, లేదంటే ఇట్లా అంటే తంబలపల్లి నియోజకవర్గాల్లో కావచ్చు, రకరకాల కేసులు పెట్టడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చిన సమయంలో అక్కడ దాదాపుగా దాడులు జరిగిన సమయంలో దాదాపుగా 700-800 మంది వరకు కూడా కేసులు పెట్టారు. అలాంటి సందర్భంలో కొంతమంది సిఐ, ఎస్ఐ, డిఎస్పీ స్థాయిల అధికారులు కూడా లోకేష్ చాలా టార్గెట్గా మాట్లాడడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా నేను నోట్ చేసుకున్నారు, వాళ్ళను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేలేదు అని చెప్పడం జరిగింది. మరోవైపు రాయలసీమకి లేదంటే వైసీపీకి చాలా కీలకమైన నేతగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పాపాల పెద్దిరెడ్డి అంటూ కూడా తిరుపతి వేదికగా కావచ్చు, లేదంటే ఎక్కడ చూసినా కూడా లోకేష్ మాట్లాడడం జరిగింది. మరి వాయిన్ పేరు కూడా రెడ్ డైరీలు రాసుకున్నారా, మరి రెడ్ డైరీలు ఎవరెవరు పేర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా బయట పెట్టాలంటూ కూడా రకరకాల అంశాలు తెరపైకి తెస్తున్నారు. మరి ఇప్పటికీ అధికార పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా చాలా రకాలుగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. తాజాగా కూడా ఈ మధ్య కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయానికి సంబంధించి సమర్థించడం జరిగింది. అంటే ఖచ్చితంగా అధికారం అంటే కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే వీళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి చూడాలి ఈ రెడ్ డైరీలో ఏముంది, అసలు ఏంటి అనేది ఒక క్లారిటీ ఇవ్వాలంటూ కూడా అంటే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అంతేకాదు జనసేన అగ్రనేత పవన్ కళ్యాణ్ కూడా తాము అధికారంలోకి వస్తే అరాచక శక్తులను అలాగే వైసీపీ నేతలను రోడ్లపైన ఉరికిస్తామని పదే పదే హెచ్చరికలు జారీ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అసలు ఈ రెడ్ డైరీ ఉద్దేశం ఏమిటి? రాజకీయాల్లో ఈ రెడ్ డైరీ ప్రస్థానం ఎక్కడ మొదలైనా టీడీపీ నేత లోకేష్ మాటల్లో రెడ్ డైరీ ప్రస్తావన మరింత వెలుగులోకి వచ్చింది. ఏది ఏమైనా రాజకీయ ప్రత్యర్థులను దారికి తెచ్చుకోవడం కోసం రెడ్ డైరీని ప్రస్తావించడం, అలాగే ఇలాంటి సంస్కృతిని అన్ని ప్రధాన పార్టీల నేతలు తమదైన శైలిలో అమలు చేస్తున్నారు. కానీ టీడీపీ నేతల తర్వాతనే ఎవరైనా అనే విషయం కూడా లోకేష్ హెచ్చరికల తర్వాత తేటతెల్లమైంది. ఇక లోకేష్ రెడ్ డైరీ పేరుతో బెదిరింపుల పర్వానికైతే తెరలేపాడనే టాక్ వినిపిస్తోంది. లోకేష్ మాటల్లోనే చూద్దాం. తెలుగుదేశం ఏనుగు లాంటిది, పరిగెత్తడం మొదలు పెడితే ఆగదు. అధికారంలోకి రాగానే తప్పు చేసిన అధికారులపైన న్యాయ విచారణకు ఆదేశిస్తాము. రెడ్ డైరీతో పాటుగా రెడ్ ఫోన్ కూడా సిద్ధమవుతోంది. జగన్ ఆటలు ఎంతో కాలం సాగవు. ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. జగన్ పైన ప్రజలు కసితో ఉన్నారని లోకేష్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. పదే పదే రెడ్ డైరీ గురించి పలవేస్తున్న లోకేష్ దృష్టిలో పార్టీ ఫిరాయిస్తున్న నాయకుల పేర్లు కూడా ఉన్నాయా?
అధికారంలోకి రాకముందే బెదిరింపులకు పాల్పడుతున్న లోకేష్ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి అనేది అధికారులు అలాగే రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు టీడీపీ అధికారంలోకి వస్తుందా లేదా అనే అంశం పక్కన పెడితే లోకేష్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారమైతే లేపుతున్నాయి. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, చెప్పండి, ఈ రెడ్ డైరీ కథ ఏంటి, అసలు అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించి ప్రతిపక్షానికి సంబంధించిన నేతలు కూడా కామెంట్స్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ఇప్పుడు దీంట్లో రెడ్ డైరీలో ఆపోజిషన్ పార్టీ నేతల పేర్లున్నాయా, లేకపోతే టీడీపీ పైన వ్యాఖ్యలు చేస్తున్న ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళ పేర్లున్నాయా? ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ రెడ్ డైరీకి సంబంధించి? థ్యాంక్ యూ. ఇటు ముఖ్యంగా ఏదైతే అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొద్ది రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క అధికారి, ఐఏఎస్ అధికారితో పాటు నాయకులు అందరూ ఎవరైతే టీడీపీని ఇరకాటంలో పెట్టాలని చూశారో, ఇబ్బందులకు గురి చేశారో వారందరి పేర్లు కూడా రెడ్ డైరీలో రాసుకున్నానని, అవన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి అందరూ చెప్తామని కూడా వారు పని పడతామంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆయన రెడ్ డైరీ రాయడం జరిగింది అనేది ఒకటి మనకు తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా రెడ్ డైరీలో పొందుపరిచినటువంటి పేర్లు ఎవరెవరు ఉన్నాయనేది ఇంకా తేటతెల్లం కాలేదు. కానీ ఆయన మాటల్లో మాత్రం ఏదైతే సిఐడి అధికారులు కానీ అలాగే ఇటు ఏసీబీ అధికారులతో పాటు ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు కూడా కొంతమంది ఉన్నారని, అలాగే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు తమ కుటుంబం పైన వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి వ్యక్తులపైన పరోక్షంగా ఆయన ప్రత్యక్షంగా కూడా విమర్శించినటువంటి పరిస్థితి, వారి పేర్లు కూడా ఉన్నాయంట. అంటే వారిని ప్రత్యక్షంగా ఎవరైతే కుటుంబం గురించి వ్యక్తిగత విషయాల్లో కలగజేసుకుని వ్యక్తిగత విషయాల మీద మాట్లాడినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ ఇటువంటి పేర్లన్నీ కూడా ఖచ్చితంగా అందులో పొందుపరిచారని మాత్రం ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే రెడ్ డైరీలో ఉన్నటువంటి పేర్లకు సంబంధించి ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఆ వైసీపీలో ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పుడు టీడీపీ గూటికి చేరుతున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు చూస్తే ఇటు కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను, అక్కడ ఉండేటువంటి నాయకులను కూడా అనేక రకాలైన కేసులు పెట్టడమే కాకుండా వారిని కోర్టులకు ఈడ్చడం, అలాగే ఎన్నో ఇబ్బందులు పెట్టడం, అరెస్టులు చేయించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఈ టీడీపీకి రావడంతో టీడీపీ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా బగ్గుమన్నారు. ఏదైతే ఇప్పటి వరకు కూడా మా మీద కేసులు పెట్టి ఇప్పుడు మాతో కలిసి ఎట్లా ప్రయాణం చేస్తారు, మేము ఎట్లా సపోర్ట్ చేయాలి, మేము చేసే ప్రసక్తే లేదంటూ కూడా మొన్నటి వరకు కూడా వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు ప్రస్తుతానికి స్తబ్దతగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన మరలా ఏదైతే టీడీపీలోనే మైలవరం కాకుండా అటు పెనమలూరుకి వెళ్తారనేటువంటి ఒక సంకేతాలు రావడంతో కొద్ది వరకు కూడా శాంతించినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదైతే ఈ లోకేష్ డైరీలో మాత్రం ఖచ్చితంగా వసంత పేరు ఉందా లేదా అనేది మాత్రం చూడాలి. అయితే ఒకవేళ ఉంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఈ టీడీపీకి గూటికి చేరిన తర్వాత ఇప్పుడు ఆయన మీద అంటే ఇంటిలోకి వచ్చిన తర్వాత కక్షపూరితమైనటువంటి చర్యలు ఏమైనా ఉంటాయా అనేది కూడా కొంతవరకు కూడా ఇది ఆలోచనలో పడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏదైతే యువగలం పాదయాత్ర ప్రారంభించినప్పటి నుండి ఎక్కడెక్కడైతే ఆ యువగలానికి అడ్డుకున్నారు, ఎవరైతే అడ్డుకోవడానికి ప్రధానంగా జిల్లా స్థాయి అధికారులు, అంటే జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే దీంట్లో ప్రమేయం ఉంది, అక్కడ ఉండేటువంటి నాయకులు ఎవరు ఉసిగొల్పారు అనేది ప్రతి జిల్లాలోనూ ప్రతి నాయకుడు ప్రతి జిల్లా అధికారికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఇబ్బంది గురి చేశారో వారి పేర్లన్నీ కూడా అందులో పొందుపరిచామని ముఖ్యంగా ఏసీబీ అధికారులు, సిఐడి అధికారులు తమ హద్దులు మీరి ప్రవర్తించారని ఏసీబీ అధికారులు అయితే మాత్రం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏసీబీ అధికారులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళంతా కూడా వేస్ట్ అంటూ కూడా గతంలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడిని అలాగే లోకేష్ని అలాగే అచ్చెన్నాయుడిని కానీ లేకపోతే అయ్యన పాత్రని కానీ వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి తీరు కానీ అలాగే రాష్ట్ర టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉండేటువంటి పిఆర్ఓ నరేంద్రన్ కానీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కానీ వారిని కొట్టినటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా వారి అందరి పేర్లు కూడా రాసుకున్నామన్నట్లుగానే ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన అధికారంలోకి వస్తుందా లేదని పక్కన పెడితే రేపు ఏం జరగబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.